ఇండస్ట్రీకి వచ్చామా, మొదటి సినిమాతోనే హిట్ కొట్టామా, అదే క్రేజ్తో అర డజన్ సినిమాలు చేశామా, ఆ తరువాత ఎవరికి కనిపించకుండా పోయామా అన్నట్టుంది ఇప్పుడు హీరోయిన్ల పరిస్థితి. కానీ తాను ఆ టైప్ కాదు అంటోంది ఈ భామ. ఎంత క్రేజ్ ఉన్నా ఆచితూచి అడుగులు వేస్తానంటోంది. ఇంతకీ ఎవరా సుందరి? దేవుడేదైనా ఇవ్వాలనుకుంటే బాకీ ఉంచుకోడు. ఒకసారి గట్టిగా ఇచ్చేస్తూ ఉంటాడు. మృణాల్ ఠాకూర్ విషయంలో కూడా అదే జరుగుతోందిప్పుడు. 10 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా గుర్తింపు రావడానికి మాత్రం ఇన్నేళ్లు పట్టిందామెకి. సీతారామన్ తర్వాత ఆమె జాతకమే మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మృణాల్. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ మృణాల్కు ఛాన్సెస్ వస్తున్నాయి. అయితే వరుస అవకాశాలు వస్తున్నా ఈమె మాత్రం కంగారేమీ లేదు. నిదానమే ప్రధానం అంటున్నారు. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్కి ఓకే చెప్పకుండా చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. తాజాగా మరో బంపర్ ఆఫర్ మృణాల్కొచ్చింది. ఫ్యామిలీ స్టార్తో మృణాల్కు తెలుగులో తొలిసారి షాక్ తగిలింది. దీని తర్వాత తెలుగులో సినిమాలేమీ ఆమె సైన్ చేయలేదు. కల్కిలో చిన్న పాత్ర మాత్రం చేశారు. హిందీలో పూజా మేరీ జాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది సెట్స్ పై ఉండగానే సన్ ఆఫ్ సర్దార్ 2లో ఛాన్స్ వచ్చింది. 2010లో వచ్చిన మర్యాద రామన్నకు రీమేక్గా హిందీలో సన్ ఆఫ్ సర్దార్ తెరకెక్కించారు. అజయ్ దేవ్గణ్ అందులో హీరో. ఇప్పుడు ఈ సినిమాకి కొత్త కథతో సీక్వెల్ చేస్తున్నారు విజయ్ కుమార్ అరోరా. అజయ్ దేవ్గణ్, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మృణాల్ హీరోయిన్గా ఎంపికయ్యారు. మొత్తానికి మృణాల్కి ఇప్పుడు టైం బాగానే ఉంది.